సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 10వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక నేతని విగ్రహానికి పూలమాలలు వేశారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా చేనేతల తలరాతలు మారలేదని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు ఆవేదన వ్యక్తం చేశారు. మరమగ్గాల నుండి చేనేత పరిశ్రమను కాపాడాలని కోరారు. నేతన్న నేస్తం పథకాన్ని 24,000 నుండి 36,000కు పెంచి సొంత మగ్గం ఉన్న వారితో పాటు కూలీ మగ్గం నేసే వారికి కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేయాలని, ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. మరి రానున్న రోజుల్లో చేనేత కార్మికుల యొక్క ఉత్సాహం రెట్టింపు ఉత్సాహంతో అందరూ కూడా చేనేత దినోత్సవాన్ని జరుపుకోవాలనేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ చేనేత పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఈ చేనేత కార్మికులను ఆదుకోవాలనేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా చేనేత కార్మిక సంఘంగా కోరుకుంటున్నాం. అనేక దఫాలుగా